సార్ ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం దాదాపుగా మీరు 4 దశాబ్దాలు 3.5 దశాబ్దాలుగా సార్ని కూడా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆ తర్వాత టీజేఏసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత టీజేఏసీ పక్కన పెట్టేసి జనసమితి అనేటువంటి పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో టైఅప్లో పోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో కోదండరామును తీసుకుంటాము, సముచితమైన స్థానం ఇస్తాం. ఎలాంటి స్థానం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రొఫెసర్ కోదండరాంకి? నాకు ఏమనిపిస్తుందంటే కోదండరాం ప్రభుత్వంలో భాగమై ఒక మినిస్టరు కావడము అది ఆయనకైనా తెలంగాణకైనా అది మంచిది కాదు. మినిస్టర్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డితో కోదండరాం సరి సమానంగా మాట్లాడగలడు, తాను అనుకున్నది వెళ్ళి చెప్పగలడు, విధానపరంగా ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పగలడు. అంటే 1 to 1 ఈక్వల్స్. ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ అయితే ఫైళ్ళు తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి చెప్పింది కొంత వినవలసి వస్తుంది. క్యాబినెట్లో ఉండి మీరు ముఖ్యమంత్రి మాట వినడం లేదు. ముఖ్యమంత్రి పదవి అధికార కేంద్రీకరణం అనేది అది ఎన్టీ రామారావు కాలం నుంచి ప్రారంభమైంది. అది చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడు, కేసీఆర్ దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ చేస్తారు, రాజశేఖర్. కాబట్టి వాళ్ళ కేసీఆర్ వాళ్ళ ఈయన రేవంత్ రెడ్డి సడన్గా ముఖ్యమంత్రి అయితే ఆ కల్చర్ మారదు. మళ్ళీ ఫైళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం అనేది అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కొంచెం ఫ్రీడమ్ ఉంది మినిస్టర్స్కి. కనుక కోదండరాం లాంటి వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడాలంటే ప్రభుత్వంలో భాగం కాకుండా ప్రభుత్వానికి చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఏ పొజిషన్ ఉన్నా ప్రభుత్వం. కొన్ని మాటలు వినబడుతున్నాయి, ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అనేటువంటి మాట ఒకటి, లేకపోతే చీఫ్ అడ్వైజర్ అనేటువంటి మాట ఒకటి, ఇట్లాంటివి వినబడుతున్నాయి. నిజానికి అవి కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి ఉపయోగపడతారా అట్లా? నేను ఈ లాస్ట్లో రేవంత్ రెడ్డి గారితో మాకు జరిగిన ఓ టీవీ ఛానల్ 2 గంటల చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు నేను ఓపెన్గా నేను పబ్లిక్గా చెప్పాను కాబట్టి పబ్లిక్గా మనం ఆ రోజు ముఖ్యమంత్రికి అంటే అప్పుడు కాబోయే ముఖ్యమంత్రికి చెప్పింది ఏమిటంటే తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒకటి జరగాలి, తెలంగాణ రీకన్స్ట్రక్షన్. ఈ పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తి, తెలంగాణ త్యాగాల స్ఫూర్తి, తెలంగాణ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఏదైతుందో ఇది వాళ్ళ తెలంగాణలో ఉండేటువంటి ఉపాధ్యాయులని, ఉద్యోగులని, భిన్న రకాల పోలీసుని, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల్ని, వీళ్ళందరినీ రీఓరియంట్ చేయాలి. అంటే తెలంగాణ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయాలి, ఎందుకు కాస్త నిజాయితీగా ప్రజల కొరకు పనిచేయాలి, పోలీసు తమ ప్రవర్తనని ఎందుకు మార్చుకోవాలి, ఇష్టం వచ్చింగా కామన్ కొట్టడము లాఠీచార్జ్ కాకుండా తక్కువ బలప్రయోగంతో ఎట్లా మీరు పోలీస్ యంత్రాంగాన్ని నడపాలి అనేవి, చట్టబద్ధ పాలన అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, వీటి మీద మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో అంట నేను ఓపెన్గానే రేవంత్ రెడ్డి గారితో ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయనకు తెలంగాణ పునర్నిర్మాణం యొక్క ఇన్ఛార్జ్, దానికి బాధ్యత చేసేసి ఆయనకు పొజిషన్ కొంత ఫెసిలిటీస్ ఇస్తే ఆయనకు ఒక మారల్ నైతికంగా స్టేచర్ ఉంది కాబట్టి, కరప్ట్ అనే ఇమేజ్ లేదు కాబట్టి, ఒక క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినవాడుగా ఆయనకు ఒక ఇది కాబట్టి తప్పకుండా ఆయన పట్ల గౌరవం ఉంది సమాజంలో, అన్ని సెక్షన్స్ కూడా గౌరవిస్తాయి. ఈ గౌరవించే వ్యక్తి తాను ఏ తెలంగాణ కావాలనుకొని పోరాటం చేశాడు అనేది జయశంకర్ గారి విజన్ ఏముంది, ఆయన విజన్ ఏముంది, ఇది చేసి ముందు పోలీసులని చిన్న స్థాయి దాకా మరిచినట్టు బ్యాచెస్ ఆఫ్టర్ బ్యాచెస్ వచ్చి ఆయన తెలంగాణ విజన్ ఏమిటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా ప్రవర్తించాలి, చట్టబద్ధ పాలన అంటే పౌర హక్కుల ఉద్యమంలో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు చెప్తే అందరూ మారుతారని కాదు కానీ దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు సగం మందికి ఏం తెలియదు, రాజ్యాంగం గురించి ఏం తెలియదు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, చరిత్ర మీద, అలాగే పౌర హక్కుల మీద, ఎందుకు పౌర హక్కులు కాపాడాలి, అలాగే అభివృద్ధి అంటే ఏమిటి అనే దాని మీద రాజకీయ నాయకులు ఎందుకు నిజాయితీగా పనిచేసే జీవితంలో సంతృప్తి ఉంటుంది, తాను ఇంతకాలంగా ఏదైతే విలువలు పాటించాడు ఎందుకు ఆ విలువలు అని చెప్పితే కొంత కాకుండా కొంత రాజకీయ నాయకుల మీద దాని ప్రభావం ఉంటుంది, ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద. నేను అనుకోండి అంటే ఈ తెలంగాణ స్ఫూర్తి,
తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్, తెలంగాణ ఆస్పిరేషన్, ఈ 10 ఏళ్ళు ఎట్లా విధ్వంసం జరిగింది, ఇవాళ మళ్ళీ మనము తెలంగాణ పునర్నిర్మించుకోవడం కొరకు ఏం చేయాలి, ప్రజల పట్ల మన బాధ్యత ఏమిటి అనేటువంటిది ఏదైతుందో కాస్త నిష్ణాతులైనటువంటి పిలిపించి, కాస్త నిజాయితీ ఉన్న వాళ్ళను పిలిపించి ఈ మొత్తము సెక్షన్కు ఒక సెన్సిటివిటీ కల్పిస్తే తెలంగాణలో తప్పకుండా కొంత మార్పు వస్తుంది. సర్పంచుల దాకా మనం వెళ్ళి వాళ్ళని రీఓరియంట్ చేయవచ్చు. ఇవాళ సగం ఎడ్యుకేషన్ లేక కూడా రాజకీయ నాయకులు ఏం చేయాలో తెలియకుండా డబ్బులు చేసుకునే తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలియదు. కానీ డబ్బులు చేసుకోవడం కాదు, దేర్ ఇస్ హయ్యర్ పర్పస్. ఎంత కోటీశ్వర్లు ఎప్పుడు గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఇంకా పెద్ద డబ్బులు చేసుకున్నారు, 2-3 తరాలకు సరిపోయేంత డబ్బులు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సాటిస్ఫాక్షన్, నైతికంగా మన జీవితంలో సంతృప్తి, మనం ప్రజలకు ఇది చేశాం అని ఆ జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యే అయ్యా మన ఎమ్మెల్యేలే పాపం కష్టపడి పనిచేస్తున్నాడు, మన కొరకు ఎంత చేశాడు అని గుర్తుపెట్టుకుంటారు అనేటువంటి మెసేజ్ వాళ్ళకు పోగలిగితే, అంటే స్పిరిచువల్ లెవెల్ ఒకటి ఉంటుంది, మెటీరియల్ లెవెల్ ఒకటి. భౌతికంగానే డబ్బులు చేసుకోండి, స్పిరిచువల్ లెవెల్లో ప్రజలను సేవ చేసి ప్రజల సంతృప్తి, ప్రజలంతా గౌరవిస్తుంటే అది వచ్చే ఆనందం వేరే ఉంటుంది. అది మన వాళ్ళకు కన్వే చేయగలిగితే కోదండరాం లాంటి వాళ్ళు ఆ పని చేయగలరని నేను అనుకుంటున్నాను. అట్లా ఏమైనా బాధ్యత తీసుకుంటే గౌరవం ఉంటుంది, ప్రభుత్వానికి చెప్పేటువంటి ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుంది, తర్వాత తన ఇంటిగ్రిటీ కాపాడుకోవచ్చు, ముఖ్యమంత్రికి డైరెక్ట్ వెళ్ళి చెప్పొచ్చు. అప్పుడు ఏమైందంటే ఆయనకు స్టేచర్ ఉంటుంది, ఆయన మారల్ ఇంటిగ్రిటీ ఉంటుంది, ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పాల్గొన్న వాళ్ళకి ఆ తెలంగాణ ఉద్యమ కొనసాగింపుగా కోదండరాం మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలకమైన వ్యక్తి అయ్యాడు అని నేను అనుకోవడము, ఆ రోల్ ఆయనకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. బడ్జెట్ విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ముందు ఇంకా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారు, ప్రజలు ఎంపీ ఎలక్షన్స్లో కూడా విశ్వసించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కోదండరాం లాంటి వాళ్లకు ఒక సపరేట్ తెలంగాణ డెవలప్మెంట్ కోసము ఉపయోగపడేటువంటి ఒక పోస్ట్ ఇస్తేనే బాగుంటుంది, ఒక మంత్రో లేకపోతే ఎమ్మెల్సీనో అలాంటివి ఇస్తే ఆ యొక్క వ్యక్తికి సరైనటువంటి విషయంలో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటి మాటను చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాగా ముందుకెళ్తుందో. ఖచ్చితంగా ఈ వీడియోను కూడా చాలామంది హయ్యర్ అఫీషియల్స్, అలాగే పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి కూడా వెళ్తుంది కాబట్టి ఆ విషయంగా హరగోపాల్ సార్ చెప్పినటువంటి మాటలను కూడా ఆలోచిస్తారని అయితే తొలి వెలుగు కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.